మంచు విష్ణు హీరోగా నిర్మాతగా మారి తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప. చాలా కాలంగా భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా బడ్జెట్ పరంగా మరీ ఓవర్ ది బోర్డ్ వెళ్లినప్పటికీ కూడా ఇతర స్టార్ కాస్ట్ సాలిడ్ గా ఉండడంతో ఎంతో కొంత హైప్ ను సొంతం చేసుకుని వరల్డ్ వైడ్ గా భారీ లెవెల్లో ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ముందుగా ప్రీమియర్స్ ను కంప్లీట్ చేసుకున్న తర్వాత ఓకే అనిపించే రేంజ్ రెస్పాన్స్ ను దక్కించుకున్న ఈ సినిమాకు రెగ్యులర్ షోల తర్వాత ఫైనల్ గా ఎలాంటి రెస్పాన్స్ ఆడియన్స్ నుండి దక్కింది అన్నది ఆసక్తికరంగా మారగా సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే, దేవుడంటే అసలు నమ్మని హీరో తమ గూడెంలో జరుగుతున్న కొన్ని గొడవలను ఎలా ఆపాడు అన్నది తన స్టోరీ అయితే, దేవుడిని నమ్మని వ్యక్తి ఎలా దేవుడిని నమ్మేలా చేశాయి, దేవుడిని నమ్మే పరిస్థితులు ఏర్పడ్డాయి, దేవుడిని నమ్మిన తర్వాత తిన్నడు ఎలా కన్నప్పగా మారాడు అన్నది మొత్తం మీద కన్నప్ప స్టోరీ పాయింట్. సినిమా స్టార్ట్ అవ్వడం అక్షయ్ కుమార్ శివుడి రోల్ లో పార్వతిగా కాజల్ అగర్వాల్ కలిసి నటించిన సీన్స్ తో ఓపెన్ అవ్వగా, తర్వాత హీరో ఇంట్రొడక్షన్, తర్వాత ఊరి జనాల మధ్య వచ్చే సన్నివేశాలతో సినిమా సాగుతుంది. తర్వాత అసలు కథ మొదలైనప్పటికీ ఆ కథ మొదలవ్వడానికి చాలా టైమే పట్టిందని చెప్పవచ్చు. మంచి ఆసక్తిని కలిగించే విధంగా మోహన్ లాల్ అలాగే మోహన్ బాబుల ఇంట్రొడక్షన్ జరగడం, వాళ్ళ సన్నివేశాలు సెకండ్ హాఫ్ కి మంచి లీడ్ ఇచ్చే విధంగా ఇంటర్వెల్ బ్యాంగ్ పడడంతో సెకండ్ హాఫ్ పై ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడం కొంచెం స్లోగా స్టార్ట్ అయినా వన్స్ ప్రభాస్ ఎంట్రీ తర్వాత ఒక్కసారిగా ఊపందుకున్న సినిమా మళ్లీ అదే జోరును కొనసాగిస్తూ చివరి 35-40 నిమిషాల పాటు ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ గా మారి డివోషనల్ టచ్ తో బాగా ఎండ్ అయిందనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ మరింత బాగా తీర్చిదిద్ది ఉంటే సినిమా ఇంపాక్ట్ ఇంకా బెటర్ గా ఉండేది. కానీ ఫస్ట్ హాఫ్ అనవసరమైన సన్నివేశాలు, లవ్ ట్రాక్ ను మరీగా డ్రాగ్ చేశారనిపించే విధంగా అనిపించడం, కొన్ని సన్నివేశాలు మరీ ఓవర్ ది టాప్ అనిపించడం. ఫస్ట్ హాఫ్ లో కొన్ని మంచి సీన్స్ పడినా కానీ ఓవరాల్ ఇంపాక్ట్ అనుకున్న రేంజ్ లో పడలేదు. కానీ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి మాత్రం పరిస్థితులన్నీ అనుకూలంగా మారి చివరి 40 నిమిషాలు ఆయువు పట్టుగా మారగా, మంచు విష్ణు కన్నప్పగా మారే సన్నివేశాలు, తన కళ్ళను దేవునికి అర్పించే సన్నివేశాలు కూడా చాలా బాగా చిత్రీకరించారు. అదే టైంలో మంచు విష్ణు బాగా నటించాడు కూడా. కానీ చివరి 30-40 నిమిషాలు నటుడిగా తన కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సే మంచు విష్ణు ఇచ్చాడని చెప్పవచ్చు. ఇక రుద్ర రోల్ లో ప్రభాస్ సటిల్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా, తన స్క్రీన్ ప్రెజెన్స్, తన ఆరా ఫ్యాన్స్ కి ఓ రేంజ్ లో కిక్కిస్తుందనే చెప్పాలి. ఉన్న సమయం తక్కువైనా కానీ ప్రభాస్ మెయిన్ ఇంపాక్ట్ ను చూపించాడు సెకండ్ హాఫ్ లో. ఇక అక్షయ్ కుమార్ శివుడి రోల్ లో పర్వాలేదనిపించగా, మోహన్ లాల్ అలాగే మోహన్ బాబుల యాక్టింగ్ అలాగే డైలాగ్స్ ఫస్ట్ హాఫ్ లో చాలా బాగా ఇంప్రెస్ చేశాయి. మోహన్ బాబు యాక్టింగ్ సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని చోట్ల డైలాగ్స్ బాగానే ఇంపాక్ట్ ఫుల్ గా ఉండటం విశేషం. ఇక సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ సంగీతం అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఫస్ట్ హాఫ్ వీక్ గా సాగుతున్న సమయంలో సంగీతం బాగా హెల్ప్ అయింది. అలాగే సెకండ్ హాఫ్ లో ప్రభాస్ రోల్ ని ఎలివేట్ చేసే సన్నివేశాలు కానీ, చివరి అరగంట డివోషనల్ సీన్స్ కి కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇంపాక్ట్ ను చూపించి అప్పటి వరకు సినిమా మీద ఉన్న ఇంప్రెషన్ ను మార్చేలా చేస్తుంది. ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ లో చాలా సన్నివేశాలను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవి ట్రిమ్ చేసి ఉంటే రన్ టైం తక్కువగా ఉండి ఇంకా బెటర్ ఫీల్ ని సినిమా కలిగించి ఉండేది. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాట్స్ అనిపించే విధంగా ఉండగా విజువల్స్ చాలా బాగా ఉన్నాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే, ఆల్రెడీ తెలిసిన కథనే అయినా కానీ ఫస్ట్ హాఫ్ వరకు మాత్రం డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ ను ఎంచుకోవడం, అది అనుకున్న రేంజ్ లో రాకపోవడంతో కొంచెం పడుతూ లేస్తూ ఫస్ట్ హాఫ్ సాగినా సెకండ్ హాఫ్ మాత్రం చాలా వరకు అంచనాలను అందుకునే విధంగానే సాగింది. ముఖ్యంగా చివరి అరగంట మాత్రం సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ గా మారడంతో అప్పటి వరకు సినిమా మీద ఇంప్రెషన్ చాలా వరకు మారే విధంగానే సినిమా ఎండ్ అవుతుందని చెప్పవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ ను కొంచెం ట్రిమ్ చేసి కథను మరింత టైట్ గా రాసుకొని ఉంటే ఇంకా బాగుండేది. అయినా కానీ ఇలాంటి డిఫరెంట్ జానర్ మూవీస్ చాలా రేర్ గానే వస్తాయి కాబట్టి కొంచెం ఓపిక పట్టి చూస్తే సినిమా ఆడియన్స్ కి చాలా వరకు ఓకే అనిపించే విధంగానే ఉంటుంది. ముఖ్యంగా చివరి అరగంట ఆడియన్స్ ను బాగానే మెప్పించే విధంగా ఉంటుందని చెప్పవచ్చు. ఓవరాల్ గా అన్నింటినీ పరిగణలోకి తీసుకుని విష్ణు చేసిన ఈ ప్రయోగానికి మేమిస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.